అనుకోని పరిణయం ఫైనల్ ఎపిసోడ్. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసే ముందు చిన్న రిక్వెస్ట్, తప్పకుండా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. హాల్లో మాలతి గారు, అంజలి గారు, చంద్రశేఖర్ గారు అందరూ కూడా ఇప్పటికీ అభికి కార్తిక్కి పెళ్ళయ్యి చాలా రోజులు అవ్వటం, వాళ్ళ కార్యం జరగకపోవడం, దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి వినయ్ లావణ్య చేతిని పట్టుకుని తీసుకుని రావడం చూసి అభి వినయ్ వైపు చూస్తూ ఏమైంది వినయ్ అని అనుమానంగా అడుగుతాడు. అన్నయ్య, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఆ విషయం చెప్పిన తర్వాత మీరు నాకు ఎటువంటి శిక్ష వేసినా పర్వాలేదు, కానీ ఈ నిజాన్ని దాచి నేను లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉండలేను అని ఇంకా వినయ్ ఆ రోజు డ్రగ్ తీసుకోవడం, ఆరాధ్య అనుకుని లావణ్యతో ఒక్కటి అవ్వడం చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా వినయ్ వైపు చూస్తారు. కానీ వినయ్ చెప్పిన వెంటనే అభి వెంటనే లేచి వినయ్ దగ్గరకొచ్చి వినయ్ చంపపై గట్టిగా కొడతాడు. బావా ప్లీజ్, ఇప్పుడు వినయ్ పూర్తిగా మారిపోయాడు. తను చేసింది తప్పే, కానీ ఇప్పటికి తను శిక్ష అనుభవించాడు. ఇంక వద్దు బావా అని లావణ్య భయంగా అంటుంటే అభి మాత్రం చాలా కోపంగా వినయ్ వైపు చూస్తూ, చివరికి ఇంత దారుణంగా ఆలోచిస్తావని చేస్తావని అనుకోలేదు వినయ్. అదే నువ్వు ఒకప్పటి వినయ్వి అయితే ఈ పాటికి చంపేసేవాడిని. కానీ నీ వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనమైంది. లావణ్య ముఖం చూసి వదిలేస్తున్నాను అని అభి వినయ్ని చిరాకుగా దూరంగా నెట్టేస్తాడు. ఆరాధ్యకి కూడా వినయ్ చేసింది కోపంగా అనిపిస్తున్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో తను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. వినయ్ ఆరాధ్య వైపు చూస్తూ, నన్ను క్షమించండి వదిన, ఇంకెప్పుడు జీవితంలో లావణ్యాన్ని తప్ప ఇంకొక అమ్మాయిని ముట్టుకోను, చెడు ఉద్దేశంతో కూడా చూడను. నేను మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే నేను లావణ్యాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పటి నుండి లావణ్యతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్టు కావాలి అని వినయ్ బాధగా అంటుంటే అభి లావణ్య వైపు చూస్తాడు. లావణ్య తనకి ఇష్టమే అన్నట్టు తన తలని ఊపగానే అభి ఒక క్షణం కళ్ళు మూసుకుని, డాడీ వీళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టించండి అని చెప్పగానే అలాగే అభి అని చంద్రశేఖర్ గారు అంటారు. ఇంకా ఒక మంచి ముహూర్తం చూసి వినయ్కి అలాగే లావణ్యకి ఇద్దరికి కూడా గ్రాండ్గా ఎంగేజ్మెంటు అలాగే పెళ్లి కూడా జరుగుతుంది. వినయ్ బిహేవియర్లో చాలా చేంజ్ రావడం అభి అలాగే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గమనిస్తారు. అంతేకాదు లావణ్యకి కూడా మొదట వినయ్ నచ్చేవాడు కాదు. ఇప్పుడు నెమ్మదిగా ఈ కొన్ని రోజుల్లో వినయ్పై తనకి తెలియకుండానే ప్రేమ అనేది మొదలవుతుంది. ఇంకా వినయ్ లావణ్య మ్యారేజ్ కూడా అందరి సమక్షంలో చాలా గ్రాండ్గా జరుగుతుంది. తన కొడుకు లావణ్యాని పెళ్లి చేసుకున్నాడు అని తెలియగానే పద్మావతి గారికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే గోవర్ధన్ మాత్రం పద్మావతి వైపు చూస్తూ, నీ కొడుకు చివరికి నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తాడు అని అనుకోలేదు. మారి నా కూతురు మెడలో తాళి కట్టాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేనే వదిలిపెట్టేవాడిని కాదు అని గోవర్ధన్ కోపంగా అంటుంటే, మనం చేసిన పాపం మనల్ని వెంటాడిందన్నయ్య. ఇప్పుడు మనం చేసిన తప్పులు మనకి తెలిసొచ్చాయి అని పద్మావతి గారు అంటుంటే ఇంకా గోవర్ధన్ కూడా ఏమీ మాట్లాడలేకపోతాడు. వినయ్ మారాడు కాబట్టి, అందులో అభి ఆరాధ్య అందరూ ఆ కుటుంబంలోనే ఉన్నారు కాబట్టి తన కూతురు సంతోషంగా ఉంటుంది అని గోవర్ధన్ మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా చంద్రశేఖర్ గారు అంజలి గారి వైపు చూస్తూ, మొత్తానికి ముగ్గురి జంటల పెళ్ళిళ్ళు అయితే కంప్లీట్ అయిపోయాయి, ఇంక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అంజలి అని నవ్వుతూ అంటుంటే, అవును అన్నయ్య గారు, వాళ్ళ కార్యానికి ముహూర్తం పెట్టించడం అస్సలు కుదరడం లేదు అని అంజలి గారు అంటుంటే, అవసరం లేదా ఆంటీ, నేను ఆల్రెడీ అందరికీ హనీమూన్ టికెట్స్ బుక్ చేసేసాను. కొన్ని రోజులు మేము 6 బయటికి వెళ్ళి వస్తాము అని చెప్పగానే, నిజంగానా అభి అని చంద్రశేఖర్ గారు సంతోషంగా అంటారు. అవును డాడీ, ఇక్కడ ఆఫీస్ వరకు మీరు చూసుకోండి, మీకు తోడుగా అత్తయ్య కూడా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే అత్తయ్య కూడా ఒకప్పుడు జాబ్ చేశారంట. ఇంకా మేము కొన్ని రోజులు మీకు కనిపించము అని అభి నవ్వుతూ అంటుంటే, మీరు హ్యాపీగా ఉంటాను అంటే అంతకంటే ఏం కావాలరా?
ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వెళ్ళిరండి, ఇక్కడ మేం చూసుకుంటాము అని చెప్పగానే కార్తీక్ ప్రియా వైపు చూసి చిన్నగా నవ్వుతాడు. వినయ్ లావణ్య చేతిని పట్టుకుని చిన్నగా స్మైల్ ఇచ్చేసరికి లావణ్య కూడా సిగ్గుపడుతూ తన తలని కిందకి దించేస్తుంది. ఇంకా రోజు నైటు అభి, ఆరాధ్య, కార్తీక్, ప్రియ అలాగే వినయ్, లావణ్య ఆరుగురు కూడా హనీమూన్కి స్టార్ట్ అవుతారు. హిమాచల్ ప్రదేశ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కాటేజ్ బుక్ చేస్తాడు అభి. ఇంకా ఆరుగురు అక్కడికి వెళ్ళిన తర్వాత అభి వినయ్, కార్తీక్ వైపు చూస్తూ, చూడండి ఇక్కడ మనం 1 వీక్ ఉంటున్నాం, ఎవరికి ఎలా ఎంజాయ్ చేయాలని అనిపిస్తే అలా ఎంజాయ్ చేయండి, 1 వీక్ తర్వాతే మనం రిటర్న్ అయ్యేది అని అభి చెప్పగానే థ్యాంక్ యూ అన్నయ్య అని వినయ్ నవ్వుతూ అంటాడు. అలాగేరా అని కార్తీక్ కూడా చెప్పగా ఇంకా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్లోకి రాగానే అభి వెంటనే వెనక నుండి ఆరాధ్యని హగ్ చేసుకుంటాడు. ఆరాధ్య చిన్నగా నవ్వుతూ, ఇప్పటికీ సార్ గారికి టైం కుదిరిందన్నమాట అని అంటుంటే ఏం చేస్తాం, ఒకదాని తర్వాత ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది, మొత్తానికి అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేసరికి ఈ టైం పట్టింది అని ఆరాధ్యని తన వైపుకు తిప్పుకుని ఇంకా గట్టిగా హగ్ చేసుకునేసరికి ఇక ఎక్కడ ఊరుకుంటారు అని ఆరాధ్య చిన్నగా నవ్వుతూ అంటుంటే, అందుకే కదా రేపు నైటు మన ఫస్ట్ నైటు అరేంజ్ చేశాను, వాళ్ళ గోల వాళ్ళు పడతారు, నేను మాత్రం అరేంజ్మెంట్స్ అన్నీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను అని అభి చిన్నగా నవ్వుతూ అంటుంటే, సరిపోయింది, ఇంకా తమరిని ఆపడం ఎవరి వల్ల కాదు, ఇప్పుడైతే నాకు నిద్ర వస్తుంది, నన్ను వదిలేసేయండి బాబు అని ఆరాధ్య వెంటనే వెళ్ళి బెడ్పై పడుకుంటుంది. పడుకో, ఈ ఒక్కరోజు మాత్రమే, రేపు నైట్ నుండి చెప్తాను నీ పని అని అభి నవ్వుతూ అంటుంటే ఆరాధ్య అటువైపు తిరిగి చిన్నగా నవ్వుకుంటుంది. కార్తీక్, ప్రియ ఇద్దరు కూడా రూమ్లోకి అడుగు పెట్టేసరికి ప్రియ కార్తీక్ వైపు చూస్తూ, చాలా చలిగా ఉంది కదా కార్తీక్ అని అంటుంటే కార్తీక్ వెంటనే ప్రియాని ఎత్తుకొని, అవునవును, కానీ నీ చలి ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు అని వెంటనే ప్రియాని బెడ్పై పడుకోబట్టి తన పక్కకి చేరగానే కార్తీక్ అని ప్రియ కంగారుగా అంటుంది. అబ్బా ఇప్పుడేం చేయను కానీ రేపు చెప్తాను, ఇప్పుడు పడుకో అని కార్తీక్ చిన్నగా నవ్వుతూ ప్రియని దగ్గరికి తీసుకుంటాడు. జర్నీ చేయడం వల్ల ఇద్దరు కూడా త్వరగా నిద్రలోకి జారుకుంటారు. మరోపక్క లావణ్య, వినయ్ ఇద్దరు రూమ్లోకి అడుగుపెట్టిన తర్వాత లావణ్య డైరెక్ట్గా వెళ్ళి బెడ్పై పడుకుంటుంది. ఆ రోజు నాకు తెలియకుండా నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను లావణ్య, కానీ ఈసారి మాత్రం ఈ వినయ్ నిన్ను కొంచెం కూడా బాధ పెట్టడు, నీకు నచ్చినట్టే ఉంటాను అని వినయ్ అనుకుంటూ నెమ్మదిగా వెళ్ళి లావణ్యని వెనుక నుండి హగ్ చేసుకుంటాడు. లావణ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. లావణ్య నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసేసరికి వినయ్ కళ్ళు మూసుకుని ఉండటం చూసి చిన్నగా నవ్వుకుంటూ లావణ్య నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. అమ్మయ్య ఏమీ అనలేదు అంటే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే అని వినయ్ మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆరుగురు కూడా చుట్టుపక్కలున్న కొన్ని అందమైన ప్రదేశాలు చూడటానికి వెళ్తారు. వీళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా ఎవరి ఏర్పాట్లలో వాళ్ళుంటారు. ఆరాధ్య, ప్రియ, లావణ్య ముగ్గురు కూడా కాటేజ్ బయట క్యాంప్ ఫైర్ వెలిగించి దాని చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. లోపల మాత్రం మన హీరోస్ ముగ్గురు కూడా హీరోయిన్స్ని ఇంప్రెస్ చేయడానికి, తమ లైఫ్లో మొదటి జర్నీ స్టార్ట్ చేయడానికి నానా కష్టాలు పడుతూ రూమ్స్ని డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు రూమ్ని డెకరేట్ చేసి బయటకు వచ్చేసరికి ముగ్గురు కూడా ఇంకా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండటం చూసి, హలో మేడం, ఇంకా లోపలికి వెళ్దాం పదండి అని అభి అంటుంటే, అవును ప్రియా, నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది, వెళ్దాం పద అని కార్తీక్ కూడా వెంటనే ప్రియని ఎత్తుకుంటాడు. అంటే మీరిద్దరూ ఎత్తుకుంటే నా భార్యని నేను ఎత్తుకోలేనా ఏంటి అని వినయ్ నవ్వుతూ ఒక్కసారిగా లావణ్యని ఎత్తుకునేసరికి లావణ్య చిన్నగా సిగ్గుపడుతుంది. ఇంకా అభి ఆరాధ్యని తన కాటేజ్ లోపలికి తీసుకుని వెళ్తాడు. మరోపక్క కార్తీక్, ప్రియాని, వినయ్, లావణ్యని మొత్తానికి ముగ్గురు కూడా లోపలికి వెళ్ళిపోతారు.
లావణ్య రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి వినయ్ లావణ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వినయ్ లావణ్యకి ఎదురుగా వచ్చి నీకొక సర్ప్రైజ్ అని అంటుంటే ఏంటి అని లావణ్య అర్థం కాక అడుగుతుంది. చెప్తాను రా అని లావణ్య చేతిని పట్టుకుని తను డెకరేట్ చేసిన రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. లావణ్య ఆ రూమ్ అంతా ఆశ్చర్యంగా చూస్తూ వెంటనే వినయ్ వైపు చూస్తుంది. ఇప్పటి వరకు నా లైఫ్లో ఏం జరిగిందో వదిలేద్దాం లావణ్య. ఈ రోజు నుండి నేను నీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. అది కూడా నీ ఇష్టంతోనే అని వినయ్ లావణ్య చేతిని పట్టుకుని అడుగుతుంటే లావణ్య వెంటనే తన తలని కిందకి దించుతుంది. హలో మేడం, తమరు ఒప్పుకున్నట్టా లేదా అని వినయ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే లావణ్య ఒక్కసారిగా వినయ్ని హక్ చేసుకునేసరికి వినయ్ కూడా నవ్వుతూ లావణ్యాన్ని హక్ చేసుకుంటాడు. తర్వాత వినయ్ లావణ్యని ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి తనపైకి చేరుతాడు. లావణ్య ఒక క్షణం కళ్ళు మూసుకుని తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి వినయ్ నుదుటిపై ముద్దు పెట్టుకునేసరికి ఈ ప్రేమ చాలు లావణ్య, లైఫ్ లాంగ్ నిన్ను ఎప్పుడు కూడా బాధ పెట్టను, ప్రామిస్ అని అంటూ లావణ్య పెదవులని అందుకుని మొట్టమొదటిసారిగా ఎంతో ఇష్టంతో లావణ్యని ముద్దు పెట్టుకుంటాడు వినయ్. లావణ్య కూడా జరిగింది పూర్తిగా మర్చిపోతుంది. ఇప్పుడు వినయ్ తన భర్త కాబట్టి లావణ్య ఇష్ట ప్రకారం వినయ్కి దగ్గరవ్వాలని అనుకుంటుంది. ఇంకా వినయ్ లావణ్య ఇద్దరు ఒకరినొకరు అల్లుకోగా ఇద్దరి శరీరం నుండి వలవలు దూరం అవ్వగా ఎంతో ఇష్టంతో లావణ్య వినయ్ తమ కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. వినయ్ లావణ్యని బాధ పెట్టకుండా తనతో చాలా స్మూత్గా హ్యాండిల్ చేసి లావణ్య మనసుని మరొకసారి గెలుచుకుంటాడు. అలా లావణ్య వినయ్ ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా భార్యాభర్తల బంధాన్ని స్టార్ట్ చేస్తారు. కార్తీక్ ప్రియాని తను డెకరేట్ చేసిన రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. ఇదేంటి కార్తీక్, ఇది ఫస్ట్ నైట్ రూమ్ లాగా ఉంది అని ప్రియా అంటుంటే అమ్మా తల్లి, ఇది ఫస్ట్ నైట్ రూమే, ఈరోజు మన ఫస్ట్ నైట్ అని కార్తీక్ నవ్వుతూ ప్రియాని వెనుక నుండి హక్ చేసుకునేసరికి ప్రియా కంగారుగా కార్తీక్కి దూరం జరుగుతుంది. కార్తీక్ అయోమయంగా ప్రియా వైపు చూస్తూ ఏమైంది అని అంటుంటే అది నాకు టెన్షన్గా ఉంది, నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు అని ప్రియా భయంగా అంటుంది. ఇదిగో నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను, నువ్వు మొత్తం స్పాయిల్ చేయకు. అయినా ఇందులో ప్రిపేర్ అవ్వడానికి ఏముంది చెప్పు, ఇదేమైనా ఎగ్జామా ఏంటి, ముందు ప్రిపేర్ అవ్వడానికి అని కార్తీక్ నవ్వుతూ ప్రియా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. తర్వాత ప్రియని తీసుకుని వెళ్ళి బెడ్పై కూర్చోబెట్టి తను ప్రియా పక్కన కూర్చునేసరికి ప్రియా కంగారుగా బెడ్పై నుండి లేచి నుంచుంటుంది. అమ్మో, నువ్విలా ఉంటే ఇంక నీతో చాలా కష్టం, అనవసరంగా ఇన్ని రోజులు నువ్వు నా దగ్గరున్నా కూడా నీకు కొంచెం కూడా దగ్గర అవ్వలేదు చూడు, నాది బుద్ధి తక్కువ, పెళ్ళైన తర్వాత అప్పుడు క్లోజ్గా మూవ్ అవ్వచ్చు అని నేను నీకు దూరంగా ఉంటే నువ్విలా తయారవుతావని అనుకోలేదు, కొంచెం తమరు కంగారు తగ్గించుకుని ఇలా కూర్చోండి అని కార్తీక్ ప్రియా చేతిని పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకునేసరికి ప్రియా టెన్షన్గా కార్తీక్ పక్కన కూర్చుంటుంది. ప్రియా, ఇలా నువ్వు ప్రతిదానికి భయపడితే చాలా కష్టంరా, చూడు ఇప్పుడు నేను నీ భర్తని కదా, నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా మన లైఫ్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, కంగారేమీ లేదనుకో, కానీ నీకు దూరంగా ఉండడం కష్టం ప్రియా అని కార్తీక్ అంటుంటే ప్రియా కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ నెమ్మదిగా ప్రియా షోల్డర్పై తన చేతిని వేసి మరొక చేతిని ప్రియా చెంపపై వేస్తాడు. మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకు, నువ్వు అనుకున్నంత భయంగా ఇక్కడ ఏమీ జరగదు, నేను ఎప్పుడు నిన్ను బాధపెట్టిన ప్రియా అని కార్తీక్ నెమ్మదిగా ప్రియా నుదుటిన ముద్దు పెట్టుకునేసరికి ప్రియా చిన్నగా కళ్ళు మూసుకుంటుంది. కార్తీక్ నవ్వుతూ నెమ్మదిగా ప్రియా పెదవులపై తన పెదవులని నిలిపి చాలా స్మూత్గా ప్రియాని కిస్ చేస్తూ ఉంటాడు. అలా కార్తీక్ చెయ్యి అనేది ప్రియా షోల్డర్ దగ్గర నుండి నడుముపైకి చేరగా ప్రియా కంగారుగా కళ్ళు తెరుస్తుంది. అమ్మో, గ్యాప్ ఇస్తూ కూర్చున్నానంటే ఈ మేడం గారు మళ్ళీ తోసేస్తుంది, అసలు గ్యాప్ ఇవ్వకూడదని వెంటనే ప్రియాని బెడ్పైకి చేర్చి కార్తీక్ వెంటనే ప్రియాపైకి చేరతాడు. నుదిటి దగ్గర నుండి
తన పెదవుల ప్రయాణం అనేది కిందకి కొనసాగిస్తూ ఉంటే ప్రియా గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొంత సమయం తర్వాత ప్రియాలో ఉన్న టెన్షన్ నెమ్మదిగా తగ్గుతూ ఉండటంతో తన చేతులు కూడా కార్తీక్ చుట్టూ అల్లుకుంటాయి. అలా కార్తీక్ ప్రియాని తన ప్రేమతో మరొక లోకంలోకి తీసుకుని వెళ్తూ ఎంతో ప్రేమగా ప్రియ భయపడకుండా తనకి దగ్గరయ్యి ప్రియని తనదాన్ని చేసుకుంటాడు. మొదట భయంగా అనిపించినా కూడా కార్తీక్ తనపై చూపిస్తున్న ప్రేమకి ప్రియాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా కార్తీక్ ప్రియ ఇద్దరు కూడా తమ న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తారు. ఇంకా మన హీరోయిన్ ఆరాధ్య రూమ్లో రెడీ అవుతూ ఉండగా అభి రూమ్లోకి అడుగు పెడతాడు. క్రీమ్ కలర్ శారీలో ఆరాధ్య అందం మరింత రెట్టింపు అవ్వగా అభి కొన్ని క్షణాలు ఆరాధ్యని చూస్తూ ఉండిపోతాడు. ఆరాధ్య అనుమానంగా వెనక్కి తిరిగి చూసేసరికి అభి తనని చూస్తూ ఉండటం చూసి హలో సార్, మీరెప్పుడు వచ్చారు అని ఆరాధ్య నవ్వుతూ అంటుంటే ఇప్పుడిలా రెడీ అవ్వడం అవసరమా అని అభి ఆరాధ్యని దగ్గరికి లాక్కుంటాడు. పాపం తమరేదో ప్రిపరేషన్లో ఉన్నారు కదా, బాధ పెట్టడం ఎందుకు అని రెడీ అవుతున్నాను. అవసరం లేదంటే చెప్పండి, చక్కగా పడుకుంటాను అని ఆరాధ్య కావాలని అంటుంటే నాకు తెలుసు మేడం, కానీ అది నీకు నాకు పెళ్లి జరగకముందు నేను ఆల్రెడీ చెప్పాను. నీకు నాకు గ్రాండ్గా పెళ్ళైన తర్వాత నేను ఏది చెప్తే నువ్వు అది వినాలి అని. సో ఇప్పుడు ఈ అభి టైం అని అభి ఒక్కసారిగా ఆరాధ్యని ఎత్తుకునేసరికి ఆరాధ్య అభి మెడ చుట్టూ తన 2 చేతులను వేసి చూడు, నన్ను భయపెట్టేటట్టు ఏదైనా చేసావనుకో వెంటనే రూమ్లో నుండి బయటకు వచ్చేస్తాను అని ఆరాధ్య అంటుంటే అమ్మో, నువ్వు అన్నంత పని చేసినా చేస్తావు. సరే మేడం, ఏదో నా తిప్పలేవో నేనే పడతాను అని అభి ఆరాధ్య వైపు చూస్తూ తనని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. ఇద్దరు రూమ్లోకి అడుగు పెట్టేసరికి ఆ రూమ్ అట్మాస్ఫియర్, రూమ్లో నుండి వస్తున్న సుగంధ పరిమళాల స్మెల్కి ఇద్దరి తనువులు కూడా ఒక్కసారిగా పులకిస్తాయి. మొత్తానికి శ్రీవారు చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు అని ఆరాధ్య చుట్టూ చూస్తూ అంటుంటే తప్పుతుందా? లైఫ్లో ఫస్ట్ టైం, జీవితాంతం గుర్తుండాలి కదా అని అభి ఆరాధ్యని కిందకి దించగానే ఆరాధ్య రూమ్ అలాగే బెడ్ అంతా చూస్తూ ఉంటుంది. తమని వదిలిపెడితే నైట్ అంతా ఇలాగే చూస్తూ కూర్చుంటారు అని అభి డోర్ లాక్ చేసి ఆరాధ్యని మీదకి లాక్కునేసరికి ఆరాధ్య చిన్నగా సిగ్గుపడుతూ తన తలని కిందకి దించుతుంది. అభి నెమ్మదిగా తన చేతిని నెలవంకలాగా ఉన్న నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి చిన్నగా ప్రెస్ చేసేసరికి ఆరాధ్య ఒక్కసారిగా టెన్షన్గా అభి వైపు చూస్తుంది. అయితే ఆరాధ్య తనని చూడడం వితిన్ సెకండ్లో అభి పెదవులు ఆరాధ్య పెదవులపై ఉండటం జరిగిపోతుంది. అలా అభి ఆరాధ్యాని ముద్దు పెట్టుకుంటూనే వెనక్కి అడుగులు వేస్తూ ఆరాధ్యాని బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అభి ఆరాధ్య పైకి చేరగానే ఆరాధ్య వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది. అభి పెదవులు ఆరాధ్య మెడవంపులో నాట్యం చేస్తుంటే ఆరాధ్య గుండె వేగంగా పరుగులు పెడుతుంది. అక్కడి నుండి అభి పెదవులు నెలవంకలాగా ఉన్న నడుము వంపుల్లో తన పెదవులతో అటు ఇటు కదుపుతుంటే ఆరాధ్యలో చిన్నపాటి అలజడి మొదలవుతుంది. తన శరీరం మొత్తం అభి పెదవుల స్పర్శకి పులకించినట్లు అనిపిస్తుంటే ఆరాధ్య చేతి పిడికిళ్ళు బిగుసుకుంటాయి. నెమ్మదిగా అభి ఆరాధ్య నుండి చీరని వేరు చేసి ఆరాధ్య హృదయంపై చిరుముద్దు ఇవ్వగానే ఆరాధ్య 2 చేతులు కూడా అభి చుట్టూ అల్లుకుంటాయి. అలా అభి పెదవులు అనేవి ఆరాధ్య శరీరం మొత్తం తడుముతుంటే ఆరాధ్య హృదయం అలలాగా ఎగిసెగిసి పడుతుంది. అభి పెదవులు చేతులు తన ఎద సంపదపై కదులుతుంటే ఆరాధ్యకి మరొక లోకంలో విహరిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకా అభి నెమ్మదిగా ఆరాధ్యని తన సొంతం చేసుకుంటుండగా అభి ఇస్తున్న తీయని నొప్పికి తన కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. కానీ ఆరాధ్య ఎంతో ప్రేమతో అభి నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది. అభి మరొకసారి ఆరాధ్య పెదవులని అందుకుని పూర్తిగా ఆరాధ్యని తన సొంతం చేసుకుంటాడు. ఎప్పటికో ఇద్దరు కూడా తమ కలయిక పూర్తి చేసుకుని అప్పుడు ఆరాధ్యని తనపైకి తెచ్చుకునేసరికి ఆరాధ్య వెంటనే అభి హృదయంపై తలవాల్చేస్తుంది.
ఆబి ఆరాధ్య చుట్టూ చేతులు వేసి ఆరాధ్య తలపై నవ్వుతూ చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు. అలసిన శరీరాలతో ఇద్దరు కూడా ఎప్పటికో నిద్రలోకి జారుకుంటారు. ఇంకలా ముగ్గురు జంటలు కూడా 1 వీక్ అక్కడే తమ హనీమూన్ని ఎంజాయ్ చేస్తారు. 1 వీక్ తర్వాత ముగ్గురు తిరిగి వైజాగ్కి చేరుకుంటారు. కార్తీక్ ప్రియని తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రియని చూసుకోవడానికి కార్తీక్ మదర్ మాలతి గారు ఉన్నారు కాబట్టి అభి అంజలి గారిని తమ ఇంట్లోనే ఉండమని చెప్తాడు. ఇంకా లావణ్యకి కూడా మదర్ లేరు. పద్మావతి ఇప్పుడప్పుడే జైలు నుండి రాదు కాబట్టి అంజలి గారు అందరినీ చూసుకుంటూ అభి ఇంట్లోనే ఉండిపోతారు. వినయ్ అభి వైపు చూస్తూ, అన్నయ్య నాకు ఈ ఆస్తేమీ అవసరం లేదు అన్నయ్య. నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. దానికి నీ సపోర్ట్ ఉంటే చాలు. ఇంక నేను ఏమీ కోరుకోను అని వినయ్ అంటుంటే అభి వినయ్ని దగ్గరికి తీసుకుంటాడు. నీలో మార్పు నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది వినయ్. తప్పకుండా నీ చేత కంపెనీ స్టార్ట్ చేయిస్తాను. నువ్వు లావణ్య ఆ కంపెనీని చూసుకోండి అని అభి చెప్పగానే థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వదినమ్మ అని వినయ్ చిన్నగా నవ్వుతాడు. ఇంకా అభి చెప్పినట్టుగానే అభి వినయ్ చేత ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఇంకా వినయ్ అలాగే లావణ్య ఇద్దరు కూడా కంపెనీ బాధ్యతలని చేపడతారు. మరోపక్క అభి కార్తీక్ ఇద్దరు పార్ట్నర్స్ కాబట్టి ఇద్దరు అభి కంపెనీని చూసుకుంటూ ఉంటారు. అలాగే అభి ఆరాధ్యని తన కంపెనీకి ఎండీగా నియమిస్తాడు. అలా ఆరాధ్య కంపెనీ యొక్క ఎండీ బాధ్యతలని స్వీకరిస్తుంది. చంద్రశేఖర్ గారు తమ ఇద్దరు పిల్లలు తమ భార్యలతో కలిసి హ్యాపీగా ఉండటం వలన ఆయనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా అంజలి గారైతే ఆమె అందరినీ ప్రేమగా చూసుకోవడంలో బిజీ అయిపోతారు. అలా కాలం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అభి సపోర్ట్తో వినయ్ పెట్టిన కంపెనీ కొంతకాలంలోనే మంచి పొజిషన్కి చేరుకుంటుంది. అలా 3 సంవత్సరాల తర్వాత అభి ఆఫీస్లో బిజీగా ఉండగా ఆరాధ్య కోపంగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది. అభి ఆరాధ్య ఫేస్ని చూస్తూ అమ్మో మళ్ళీ ఏదో జరిగింది అని మనసులో అనుకుంటూ ఏమైంది మేడం అని చిన్నగా నవ్వుతూ అంటుంటే, ఇదిగో నువ్వు ఇంట్లో ఉండి నీ పిల్లల్ని చూసుకో. కావాలంటే ఈ కంపెనీని నేను చూసుకుంటాను. వాళ్ళు పిల్లలు కాదు, చిచ్చరి పిడుగులు, టార్చర్ చూపిస్తున్నారు. ట్విన్స్ పుట్టగానే అబ్బా ఒకేసారి ఇద్దరు పుట్టారు అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇద్దరు కూడా నాకు చుక్కలు చూపిస్తున్నారు. నా వల్ల కాదు బాబు, అదేదో వాళ్ళని నువ్వే చూసుకో. ఇంకా ఈ చైర్లో నుండి లెగు అని ఆరాధ్య అభిని ఒక్కసారిగా చైర్లో నుండి లాగి తను CEO సీట్లో కూర్చుంటుంది. సరిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని చూసుకోవాలా? అలాగే మేడం గారు, తమరి కంపెనీ బాధ్యతల్ని చూసుకోండి, నేను నా పిల్లల్ని చూసుకుంటాను. తప్పుతుందా అని అభి చిన్నగా తన తల కొట్టుకుంటాడు. ఆరాధ్య మనసులోనే చిన్నగా నవ్వుకుంటుంది. మరోపక్క కార్తీక్ ప్రియా వైపు చూస్తూ, ప్రియా నేను ఆఫీస్కి వెళ్తున్నాన్రా అని చెప్తుంటే అలాగే కార్తీక్ అని ప్రియా చిన్నగా నవ్వుతుంది. ఏమైంది, నీ కొడుకు ఇబ్బంది పెడుతున్నాడా అని కార్తీక్ నవ్వుతూ ప్రియాని దగ్గరికి లాక్కునేసరికి అత్తయ్య ఉన్నారు కదా, మ్యాక్సిమం అత్తయ్య చూసుకుంటున్నారు, లేకపోతే అమ్మో నిజంగానే నా వల్ల అయ్యేది కాదు అని ప్రియా చిన్నగా నవ్వుతూ అంటుంటే, మరి ఇంకొకరిని ప్లాన్ చేద్దామా అని కార్తీక్ ప్రియాని ఇంకా దగ్గరికి లాక్కొని అడుగుతుంటే, బాబు నా వల్ల కాదు, తమరు కొంచెం గ్యాప్ ఇవ్వండి. తమరికి కొడుకు పుట్టి ఇంకా 1 ఇయర్ అవుతుంది. కావాలంటే ఇంకొక 1 ఇయర్ ఆగిన తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకుందాం అని ప్రియా కంగారుగా అంటుంటే, అలాగే మేడం గారు అని కార్తీక్ చిన్నగా నవ్వుతూ ప్రియా బుగ్గపై ముద్దు పెట్టుకుని అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ప్రియా నవ్వుతూ తన అత్తయ్య దగ్గరికి వెళ్ళి తన కొడుకుతో బిజీ అయిపోతుంది. మరోపక్క లావణ్య వినయ్ ఇద్దరు కూడా ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. లావణ్య, ఈ టైంలో కూడా నువ్వు ఆఫీస్కి రావడం అవసరమా చెప్పు? 9th మంత్ వచ్చేసింది, ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అని వినయ్ అడుగుతుంటే, నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు వినయ్. అంజలి అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, అమ్మలేని లోటుని తీరుస్తున్నారు. కానీ ఎందుకో నువ్వు లేకపోతే ఉండటం నా వల్ల కావడం లేదు అని లావణ్య అంటుంటే వెంటనే వినయ్ లావణ్యని తన గుండెలకి హత్తుకుంటాడు.
నన్ను ఇంతలా ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నా లైఫ్లోకి వస్తుంది అని అనుకోలేదు. నిజంగా నేను చాలా అదృష్టం చేసుకున్నాను అని వినయ్ నవ్వుతూ అంటుంటే లావణ్య కూడా ప్రేమగా వినయ్ చుట్టూ చేతులు వేస్తుంది. ఇంతలో లావణ్యకి నెమ్మదిగా పెయిన్స్ స్టార్ట్ అవడంతో ఒక్కసారిగా లావణ్య అమ్మ అని అరిచేసరికి ఏమైందిరా అని వినయ్ కంగారుగా అంటాడు. అది పెయిన్గా అనిపిస్తుంది అని లావణ్య గట్టిగా కళ్ళు మూసుకుని అంటుంటే వెంటనే వినయ్ లావణ్యని చైర్లో కూర్చోబెడతాడు. హాస్పిటల్కి వెళ్దాంరా, పెయిన్స్ స్టార్ట్ అయ్యాయేమో అని వినయ్ కంగారుగా అభికి కాల్ చేస్తాడు. అభి, ఆరాధ్య ఇద్దరు కూడా ఆఫీస్కి చేరుకుంటారు. అప్పటికి లావణ్యకి ఇంకా పెయిన్స్ ఎక్కువ అవుతాయి. వినయ్, ఇవి డెలివరీ పెయిన్సే, వెంటనే లావణ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని ఆరాధ్య అంటుంటే అలాగే వదినమ్మా అని వినయ్ కంగారుగా అంటాడు. ఇంకా నలుగురు కూడా హాస్పిటల్కి చేరుకుంటారు. మరోపక్క అంజలి గారు, చంద్రశేఖర్ గారు, ఇంకా కార్తిక్, ప్రియ అందరూ కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు. వినయ్ బయట నుంచి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అభి వినయ్ దగ్గరికి వెళ్ళి టెన్షన్ పడుకురా, ఏమీ కాదు, ఆడవాళ్ళ లైఫ్లో ఇవన్నీ భరించక తప్పదు, మనమే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి అని అభి అంటుంటే వినయ్ వెంటనే తన అన్నయ్యని హక్ చేసుకుని భయంగా ఉందన్నయ్య, లావణ్యకి ఏదైనా జరిగితే నేను భరించలేను అని అంటుంటే వినయ్ లావణ్యకి ఏమీ కాదు, నువ్వు టెన్షన్ పడుకో అని ఆరాధ్య వినయ్ షోల్డర్పై చేతిని వేసి అనగానే నిజంగానే వదినమ్మా అని వినయ్ భయంగా అడుగుతాడు. ఆరాధ్య చిన్నగా నవ్వి వినయ్ తలపై చేతులు వేసి నేను చెప్తున్నాను కదా, లావణ్యకి ఏమీ కాదు, సేఫ్గా బేబీతో బయటకు వస్తుంది, టెన్షన్ పడుకో అని అంటుంటే థ్యాంక్ యూ వదినమ్మా, మీరు చెప్తుంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది, థ్యాంక్ యూ అని వినయ్ ఆరాధ్య చేతులను పట్టుకుని చెప్పగానే ఆరాధ్య చిన్నగా నవ్వుతుంది. కొంత సమయం తర్వాత డాక్టర్ బేబీని తీసుకుని బయటకు వస్తారు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ చెప్పగానే థ్యాంక్ యూ డాక్టర్, నా భార్యకి ఎలా ఉంది అని వినయ్ కంగారుగా అంటాడు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, రూమ్లోకి షిఫ్ట్ చేస్తాము, తను సేఫ్గా ఉంది అని చెప్పగానే వినయ్ అప్పుడు కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతాడు. తర్వాత తన బేబీని చేతుల్లోకి తీసుకుంటాడు. అచ్చు నీకులాగే ఉంది వినయ్ అని ఆరాధ్య అంటుంటే అవును వదినమ్మా అని వినయ్ కూడా తన కూతుర్ని తన గుండెలకి హత్తుకుంటాడు. ఇంకా 3 days తర్వాత లావణ్యాని డిశ్చార్జ్ చేస్తారు. వినయ్ దగ్గరుండి లావణ్యాని పాపని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆరాధ్య చెప్పడం వల్ల అభి ఇంటి దగ్గర ఉండి తన ట్విన్స్ని చూసుకుంటూ వామ్మో, నిజంగానే పిల్లల్ని పెంచడం చాలా కష్టం, నా రాక్షసి ఇంతకాలం చాలా ఓపికగా వీళ్ళని పెంచింది అని అభి మనసులో చిన్నగా నవ్వుకుంటాడు. వాళ్ళు ప్రతి క్షణం అభిని విసిగిస్తూ అది కావాలి ఇది కావాలి అని ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా చేస్తూ ఉండటం చూసి అంజలి గారు, ఆరాధ్య చిన్నగా నవ్వుకుంటారు. ఎందుకు అభిబాబుని ఇంట్లో ఉండమని చెప్పి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు అని అంజలి గారు అడుగుతుంటే లేకపోతే ఆఫీస్ వర్క్ అంటూ తన హెల్త్ కూడా చూసుకోకుండా ఆఫీస్ గురించే ఇంకా కష్టపడుతున్నారు, ఇంత ఆస్తుంది ఏం చేసుకుంటారమ్మా, అందుకే కావాలని ఇంట్లో ఉంటే పిల్లలతో అయినా హ్యాపీగా ఉంటాడు అని కావాలని ఇదంతా చేస్తున్నాను అని ఆరాధ్య అంటుంటే అనుకున్నాను, లేకపోతే నువ్వెందుకు ఇలా చేస్తావు, నువ్వు అభి ఇద్దరు హ్యాపీగా ఉన్నారు అంతే చాలు అని అంజలి గారు చిన్నగా నవ్వుతారు. ఇంకా 21 రోజులకి లావణ్య పాపని ఉయ్యాల్లో వేయడం వల్ల అందరూ అభి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. వినయ్ ఆరాధ్య అభి వైపు చూస్తూ తన పాపని ఆరాధ్య చేతులకిస్తూ నువ్వే మా పాపని ఉయ్యాలలో వెయ్యాలి వదినమ్మా అని అంటుంటే నేనా అని ఆరాధ్య ఆశ్చర్యంగా అంటుంది. అవును, నువ్వు అన్నయ్య ఇద్దరు కలిసి ఉయ్యాలలో వెయ్యండి ప్లీజ్ అని వినయ్ అంటుంటే అవునక్క, అభి బావ ప్లీజ్ అని లావణ్య కూడా అనేసరికి ఇంకా అభి, ఆరాధ్య చిన్నగా నవ్వుతూ పాపని చేతుల్లోకి తీసుకుని ఇద్దరు కూడా పాపని ఉయ్యాల్లో వేస్తారు. తర్వాత అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఆరాధ్య, అభి, అంజలి గారు, కార్తిక్, ప్రియ
మరోపక్క లావణ్య, వినయ్, చంద్రశేఖర్ గారు అందరూ రౌండ్గా కూర్చుంటారు. ఆ ప్రాంగణం అంతా కూడా వాళ్ళ నవ్వులతో, చిన్నపిల్లల అల్లరితో నిండిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో తమ టైంని స్పెండ్ చేస్తారు. ముగ్గురి జంటలు కూడా ఎంతో అందంగా తమ జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇలాగే వీళ్ళందరూ తమ ఫ్యామిలీతో, తమ పిల్లలతో హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇక్కడితో ఈ స్టోరీ ఎండ్ అయిపోయింది. రేపటి నుండి న్యూ స్టోరీ వస్తుంది. తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కామెంట్ చేస్తే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.